उजागर किया जा रहा है माशरे की खामियों को और सरकारी महकमों की लापरवाही को। जहराबाद बल्दिया दफ्तर को अवाम ने ताला लगाकर किया बंद। तफसीलात के मुताबिक जिला संगारेड्डी शहर जहराबाद के बल्दिया हुदूद में वाक़े IDSMT कॉलोनी जो 25 से 30 साल कबल जहराबाद बल्दिया की जानिब से यहाँ पर लेआउट बनाकर गरीब मुस्तहिक लोगों को जहराबाद बल्दिया की जानिब से फरोख्त किया गया था, जिसके बाद लोगों ने अपनी हैसियत के मुताबिक मकान बनाकर अपनी जिंदगी बसर कर रहे थे और जहराबाद बल्दिया की जानिब से मिशन भगीरथा पानी का भी इंतजाम किया गया था। लेकिन अब कुछ दिनों से रियल एस्टेट कारोबारियों ने पुलिस की मदद लेते हुए 10 एकड़ जमीन को अपने कब्जे में ले लिया और इस दौरान गरीब मुस्तहिक लोगों के मकानों को गिराया गया और मुकामी लोगों ने पुलिस पर यह इल्जाम लगाया कि कोर्ट के आर्डर के खिलाफ पुलिस इन कारोबारियों को भरपूर गरीब लोगों के खिलाफ ताउन कर रही है। अरबाब मजाज को चाहिए कि ऐसे हुक्काम पर कड़ी से कड़ी कार्रवाई करते हुए अवाम को परेशान करने वाले ओहदेदारों पर कार्रवाई करते हुए अवाम को राहत दे। अब देखना ये बाकी है, अवाम का हक क्या अवाम को मिलता है। द ब्यूरो रिपोर्ट, W9 न्यूज। జహీరాబాద్ మున్సిపాలిటీ వారు 1982 సంవత్సరంలో ఒక జీవో తీసుకొచ్చి IDSMT పథకం కింద ఎకనామల్లీ వీకర్ సెక్షన్ వారికి 110 ఎకరాలలో 1250 ప్లాట్లు చేయడం జరిగింది। ఈ యొక్క ప్లాట్లను వాళ్ళు గవర్నమెంటే ఒక నిర్దేశించిన రుసుమును డిసైడ్ చేయడం జరిగింది। పట్టణంలో ఏదైతే ప్లాట్ లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి డీడీ రూపంలో వారు ఫీజుని కట్టించి మున్సిపల్ అధికారులచే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది। ఈ యొక్క IDSMT కాలనీలో ప్రభుత్వ పరంగా రహదారులను, మురికి కాలువలను, విద్యుత్ సౌకర్యాన్ని, మిషన్ భగీరథ, మంజీరా పైప్ లైన్ ఇవన్నీ మౌలిక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం జరిగింది। గత 25-30 సంవత్సరాల నుంచి ఈ యొక్క IDSMT కాలనీలో ప్రజలు చిన్న చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు। అయితే గత నెల రోజుల నుండి ఈ IDSMT కాలనీలోని 158 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి మాది అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు బుల్డోజర్లు తీసుకొచ్చి ప్లాట్లను, రోడ్లను, అలాగే నిరుపేదల ఇండ్లను వారు ధ్వంసం చేస్తున్నారు। ఇదేమిటా అని ప్రశ్నించడానికి నిరుపేదలు వారి ఇండ్లకు అడ్డంగా ఉంటే పోలీస్ వారి సహాయంతో మాకు కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి పోలీసులను, మహిళా పోలీసులను తీసుకుని వచ్చి అక్కడికి రానియకుండా అడ్డుపడుతూ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది। ఇదే విషయమై ఏదైతే ప్రభుత్వం మున్సిపాలిటీ మాకు ఇచ్చిన ప్లాట్లలో వేరే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జహీరాబాద్ మున్సిపాలిటీకి బాధితులందరూ కలిసి అక్కడికి వెళ్లి మేము న్యాయం చేయాలని చెప్పి అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తుంటే అక్కడికి పోలీసులు విచ్చేసి దౌర్జన్యంగా మాకందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది। మేము ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి ప్లాట్లలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నిరుపేదల ఇళ్లను కూలుస్తుంటే మీరెందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఈరోజు మీకు ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మీకు ఈ ప్రజల యొక్క ఓట్లు మాత్రమే కావాలా? వారి సమస్యలు మీకు అవసరం లేదా? వారి ఆర్తనాదాలు మీకు వినిపించడం లేదా? ఒక్కొక్క ఇంట్లో పిల్లలు 4-5 వారు JCBతోనే వారి ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు, నిరుపేదలు ఉన్నారు, వారికి అన్నింటి బాధ మీకు అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానీ, ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ గారికి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, ఇండ్లను ఏదైతే అక్రమంగా కూలుస్తున్నారో వాటిని వెంటనే ఆపాలి। లేని ఎడల మేము ఎంతకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, మా ప్రాణాలైనా మేము త్యాగం చేస్తాం, కానీ నిరుపేదల ఇళ్లను మాత్రం కూల్చనీయం। IDSMT కాలనీలో ప్లాట్లను వారికి దక్కేలా మేమందరం కూడా, నాయకులమందరం కూడా వారికి మద్దతుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాం।